వెల్కమ్ టు మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉల్లాసంగా ఉత్సాహంగా విత్ మాధవి. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మనం హైదరాబాద్లో ద మోస్ట్ హ్యాపెనింగ్ థింగ్ ఎక్స్పీరియన్స్ ద ఎకో పార్క్కి వచ్చాము. వీఆర్ వెరీ ఎక్సైటెడ్. ఈ మధ్య జనవరి లాస్ట్ వీక్లో 28న మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇనాగరేషన్ చేశారు. చిరంజీవి గారు రేవంత్ రెడ్డి గారు ఇనాగరేషన్ చేశారు. సో ఏం జరగబోతుంది చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. విజువల్స్ చూసాము యూట్యూబ్లో. మనం స్వయంగా చూడటం అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. లెట్ us go and check it out. బాబా ఏం చేస్తున్నావు? అందరం బ్లాక్ వేసుకొస్తావేంటి? జాకెట్ మార్చిపోద్ది. టీ షర్ట్ బ్లాక్, జాకెట్ బ్లాక్. బాగుంది ఫ్రెండ్స్. జస్ట్ ఎంట్రన్స్ గేట్ నుంచి లోపలికి వెళ్తున్నాము. మేము ఎలక్ట్రికల్ కార్లో వెళ్తున్నాము. మేము మొత్తం 5 మెంబర్స్ ఉన్నాం. నాకు ఇక్కడ అన్నిటికంటే నచ్చింది బెలూన్స్. స్మైలీ ఫేసెస్తో బెలూన్స్ ఉన్నాయి. ఎంత బాగున్నాయంటే ఈ ఎండ తాపాన్ని తగ్గిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ బెలూన్ చూస్తుంటే చాలా మంచి ఫీల్ అనిపిస్తుంది నాకు. మాకు టికెట్ మోహన్ గారు ఎంత పడిందో చెప్పండి ప్లీజ్, గైడ్ చేయండి మా సబ్స్క్రైబర్స్. ఈరోజు ప్రస్తుతం నాన్ వీక్లీ ఆఫ్లో 700 రూపీస్ పర్ హెడ్. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, బ్యాంక్స్కి వీళ్ళందరికీ 20% డిస్కౌంట్. సో నెట్ 560 పర్ హెడ్ పడింది. 560 పర్ హెడ్ పడింది. వీక్ డేస్లో 700 అండి. వీకెండ్స్లో 1000, వీక్ డేస్లో 700. అది ఫ్రెండ్స్, వీకెండ్స్లో 1000 రూపీస్ పర్ హెడ్, వీక్ డేస్లో కాబట్టి 700 పర్ హెడ్. అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 20% డిస్కౌంట్ ఇస్తున్నారు. నోట్ దిస్ పాయింట్ ప్లీజ్, అందరూ కూడా గుర్తుపెట్టుకొని. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మీ ఐడి ప్రూఫ్తో పాటు వెళ్ళి మీరు మీ డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, డయాంథస్ వింటర్ ఫ్లవర్స్, సాల్వియా రెడ్ కలర్. డయాంథస్లో అయితే ఒక 4-5 షేడ్స్ ఉన్నాయి. బేబీ పింక్, వైట్, డార్క్ పింక్, డబుల్ కలర్, రాణి పింక్, ఆల్సో వింటర్ బ్లూమ్స్. మేము ఫెబ్ లాస్ట్ వీక్లోకి హెడ్ అవుతున్నాము. ఇవి సన్ఫ్లవర్స్. ఇది దుబాయ్ స్టైల్లో, దుబాయ్ గార్డెన్ వీడియోస్లో ఉంటాయి. మీరు చూసినట్లయితే దుబాయ్ స్టైల్లో హార్ట్స్, వాటి ఫ్లవర్స్ కానీ పెట్యూనియస్ అన్ని వాటరింగ్ సరిగా లేదు, దానివల్ల అన్నీ వాడిపోయి ఉన్నాయి. దుబాయ్ లెవెల్ మెయింటెనెన్స్ లేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. ఇంకా స్టార్ట్ అయింది కదమ్మా ఇప్పుడే. దీస్ ఆర్ పెట్యూనియాస్, వాటరింగ్ లేక వాడిపోయినాయి. అలా ఏదైనా ఒకటైనా చూసావా దుబాయ్లో నువ్వు?
ఈ బలూన్స్ అయితే మై స్టోలెన్ మై హార్ట్. అన్న మీరు మమ్మల్ని వదిలేసిపోయి. పర్లే నడుచుకుంటూ వెళ్తావా? ఫ్రెండ్స్ ఈ చెట్టు 3500 ఇయర్స్ చెట్టు అంట. ఆఫ్రికా నుంచి తీసుకొచ్చారంట, షిప్లో తీసుకొచ్చి ఇక్కడ నాటారట. అసలు ఎంత జైగాంటిక్గా ఉందంటే దీని ట్రంక్, కాంట్ ఇమాజిన్. సూపర్ ఫ్రెండ్స్. ఇవి హుడా కాటేజెస్ అంట. ఇక్కడ ఎక్స్పీరియన్ వాళ్ళు పెట్టి ఉన్నారు, ఇంకా ఓపెన్ చేయలేదు, వర్క్ అండర్ ప్రోగ్రెస్ కాబట్టి కమింగ్ డేస్లో స్టే చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక బ్యూటిఫుల్ డెస్టినేషన్గా మనం తీసుకోవచ్చు. యా
వస్తారా అన్న? సిమెంట్ వస్తాను. సిమెంట్ కాకుండా రూప్స్తో వస్తాయంట సార్ మనకు రాళ్ళతో. మరి సిమెంట్ వస్తే మళ్ళీ అది వేరైపోతుంది కదా చందు, ఎర్తిలీనెస్ ఉండదు కదా. ఎడీనియం ప్లాంట్స్ ఉన్నాయి అక్కడ. ఇదంతా వాటర్ ఫౌంటైన్, వాటర్ వస్తుందంట. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కదా, చాలా వర్క్ ఇంకా పెండింగ్ ఉంది, చేస్తున్నారు రాత్రి పగలు. నైస్. వెళ్ళాం, అక్కడే కలిసారు. ఆయన చూడలేదు, మాట్లాడలేదు. ఆయన ఓనర్ అని తెలీదు, ఎండి గారు అని తెలీదు. ఇది బ్యూటిఫుల్ పీసెస్. ఇది సూపర్. అసలు ఇంత హాయిగా పడుతుందా బేబీ, నేచర్లో, ప్రకృతి ఒడిలో నిద్రిస్తుంది. సూపర్ ఎల్లో ఫ్లవర్స్ కదా. అవును, లేదు, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. రామోజీ ఫిలిం టీకి తాతలా తయారవుతారు. మన ప్రతి ఒక్కటి చెట్టు ఆయుర్వేదిక చెట్టు సార్. అవునా? మనకు బయట 85 దేశాల నుంచి తీసుకొచ్చిన చెట్టు సార్. ఆక్సిజన్ వల్ల మనకు సెల్ ఫోన్ టవర్ కూడా తక్కువ ఉంటుంది సార్. రేడియేషన్ మొత్తం తక్కువ ఉంటుంది. అలాంటి వృక్షాలు ఉన్నాయి సార్ నా దగ్గర. ఏ టవర్ పైన ఉన్నాయి అన్ని మెడిసిన్ ప్లాంట్ చెట్టు సార్. టవర్ పైన పెట్టి అంటే ఓ డిజైనింగ్ డిజైన్ లో పెట్టించింది సార్. అదే అదే ఒక ప్యాటర్న్ లో చూడాలి, చూసి ఆనందించడానికి. ఫుడ్ కోర్ట్ ఇందాక ఇక్కడే ఫుడ్ కోర్ట్. V5 ఎంత బాగుంది కదా. వైబ్ నెక్స్ట్ లెవెల్. ఆ వైబ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అప్పుడు లుక్ పోతుంది. మధ్యలోకి వెళ్ళినప్పుడు అలా వెళ్ళడానికి వెళ్తే పైపింగ్ వెళ్తాను. ఎన్ని సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది ఇది ఇలా చేయటం సార్? ఇది 2002లో ఇక్కడ సార్ ల్యాండ్ తీసుకోము, చెట్లన్నీ పెంచడము ఇది చేసేస్తాం సార్. దాన్ని ఫాలో అవుతుంది సార్. అక్కడికి వెళ్తారు. ఇక్కడ వచ్చాను ముందు వచ్చినాక మనకు ఎక్కడైనా కదా సార్, మెయిన్ గేట్లు అయినా. ఓపెన్ స్టోన్ బార్. ఓకే. ఫంక్షన్స్ చేసుకోవాలంటే డివైడ్ చేశారు. మనం ఈ ప్లేస్ యొక్క సృష్టికర్త ఆయన ముందు వెళ్తున్నారు కార్లో. ఆయన్ని చేస్తున్నాం మనం. ఆయన దొరికితే ఆయన మాటల్లో కూడా విందాము. ఇందులో ఆయన పడ్డ శ్రమ, సాధక బాధకాలు అన్నీ కూడా తెలుసుకుందాం ఆయన మాటల్లో.
ఫ్రెండ్స్, మన ఈ సుందరమైన ప్రదేశానికి సృష్టికర్త అయిన రామ్దేవ్ గారిని మనము ఆయన మాటల్లో విన్నాము. ఆయన ఈ ప్రదేశాన్ని నిర్మించడంలో పడ్డ సాధక బాధకాలు, ఏది ఇన్స్పైర్ చేసింది అన్నీ అడిగి తెలుసుకున్నాను. నమస్తే సార్, మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. నేను కలుస్తానని కూడా ఊహించలేదు. అనుకోకుండా ఒక క్యాజువల్ ట్రిప్గా మేము పిల్లలు తీసుకుని మా వారు నేను వచ్చాము. అద్భుతమైన ప్రదేశం సార్ ఇది. హైదరాబాద్ ఇంకా ఎక్కడికో నెక్స్ట్ లెవెల్. ఈ డెస్టినీ, ఈ ఏదైతే ప్లేస్ ఉందో విజిటింగ్ స్పాట్, మీరు ఇంకా ఫ్యూచర్లో పూర్తయిన తర్వాత మన హైదరాబాద్ ఖ్యాతి ఇంకెక్కడికో వెళ్తుందని నేను అనుకుంటున్నాను. టచ్ వుడ్ అలా జరగాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది సార్ ఈ ప్లేస్. నేను ఒక టెర్రస్ గార్డెన్ సార్. యా, నేను నా ఛానల్ పేరు ఉల్లాసంగా ఉత్సాహంగా విత్ మాధవి. యా, నేను మాస్టర్ షెఫ్లో పార్టిసిపేట్ చేశాను, మాస్టర్ షెఫ్ తెలుగులో 2 years బ్యాక్. సరదాగా చూద్దామని వచ్చాం, కానీ మిమ్మల్ని కలవడం జరుగుతుందని నేను అనుకోలేదు. థ్యాంక్స్ టు యువర్ ఆ వెహికల్ ఉన్నారు కదా, ఆ డ్రైవర్ గారు చెప్పారు, సార్ మాట్లాడతారు మేడం మీరు అడగండి అని చెప్పి. సార్ చెప్పండి సార్, ఏది ఇన్స్పైర్ చేసింది మిమ్మల్ని ఇలా చేయాలని? నాకు చిన్నప్పటి నుంచి చెట్ల కొంచెం గట్టిగా సార్. చాలా ఇష్టం. ఆ విధంగా చెట్ల కోసం అని చెప్పేసి నేను ఫ్రూట్ షాట్ తీసుకున్నాను. అంకితం అయిపోయాను. నేను ఓకే, వచ్చి అదే ఎవరో ఒకరు ఇనిషియేట్ చేయాలా. అవును సార్. ఫ్యూచర్ జనరేషన్ ఒక మంచి హెల్త్ తోటి ఒక ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇట్లాంటి యాక్టివిటీ అనేది చేయాలి. చెట్లను కాపాడాలి, చెట్లను ప్రేమించాలి. అవును సార్. నా ఉద్దేశంలో చెట్టే ఒక దేవుడు. దానికోసం అని చెప్పేసి నేను కృషి చేస్తున్నాను. దీన్ని ఒక ఇన్స్పిరేషన్ కింద తీసుకొని మిగతా వాళ్ళు కూడా చెట్లని ఈ విధంగా రెస్పెక్ట్ చేసి వాటిని పెంచాలి అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో వచ్చేసి పర్ క్యాపిటా వచ్చేసి ఓన్లీ 27 ట్రీస్, వేరేజ్ మన కెనడాలో వచ్చేసి 6,800 ట్రీస్. అయిన తర్వాత మనం ఇక్కడ ఉన్న హైదరాబాద్ ఎస్పెషల్లీ 27 సిగరెట్స్ తాగేంత పొల్యూషన్ పీలుస్తున్నారు. అయిన తర్వాత అదే ఢిల్లీలో వచ్చి 60 సిగరెట్ తాగేంత పొల్యూషన్ పీలుస్తున్నారు. ఆ విధంగా ఉండాల్సిన అయితే ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉంటుందనేది మనం ఊహించుకోవచ్చు. ఇవే డిస్ట్రక్షన్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు రిలీజ్ కావాలా. మనం అందరూ అనుకునేది అంటే మనం ఎంత సంపాదించేసి మన పిల్లలకి ఎంత ఇద్దామనే ఉద్దేశంతో ఉంటున్నారు. కానీ అవును సార్, చివరికి మనం ఎప్పుడైనా ఎవరైనా చెప్పేది హెల్త్ ఈజ్ ద వెల్త్ అంటాం. అవును సార్. ఇప్పుడు ఈ హెల్త్ ఇవన్నీ వెల్త్ ఎందుకు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. కాబట్టి ఫ్యూచర్ జనరేషన్కి హెల్త్ ఇవ్వాలంటే మనం మన వెల్త్లో నుంచి కొంచెమైనా స్పెండ్ చేసి మనం చెట్లను కాపాడితే ఆటోమేటిక్గా వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది. ఫ్యూచర్ జనరేషన్ కంఫర్టబుల్ దీంట్లో ఉండగలుగుతారు నేను భావిస్తాను. ఎప్పుడు సార్ ఇలాంటి ఒక ఐడియా ఎక్కడి నుంచి ఎలా మొదలైంది? అంటే మా ఫాదర్ వచ్చేసి ఫారెస్ట్ కాంట్రాక్టర్గా ఉండేసేసి చివరికి ఫారెస్ట్ని తయారు చేశారు. ఓకే, అది మ్యాన్మేడ్ ఫారెస్ట్. మ్యాన్మేడ్ ఫారెస్ట్. ఓకే, అది చూసి నాకు ఆ విధంగా ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అయింది. నైస్ సార్, సో బ్యూటిఫుల్ థాట్. అసలు ఎన్ని సంవత్సరాలు ముందు మీరు ఇది స్టార్ట్ చేశారు సార్ ఈ ప్రాజెక్ట్ని? ఫిజికల్గా స్టార్ట్ చేసి 6.5-7 years అయింది. ఓకే, కాకపోతే నా మైండ్లో 25 years నుంచి తిరుగుతుంది. ఈ ప్లేస్లో మీరు సేకరిస్తూ మొక్కలు ఇన్ని సంవత్సరాల నుంచి చెట్లు అన్నీ సేకరించి ఆ విజనరీని మీరు ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో పెడుతున్నారు. నైస్ సార్, నైస్ మీటింగ్ యూ. చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని కలిసాక ఆనందం ఇంకా పెరిగింది ఈ ప్రదేశాన్ని చూడటంతో పాటు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫ్రెండ్స్, ఇది ఎక్స్పీరియన్స్. సోఫార్ కవర్డ్ 40% కవర్ అయింది, 40% ఫినిష్ అయింది వర్క్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్లీ ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాల్సినవి ఏంటంటే, వింటర్లో మీరు రావాలి విత్ ప్రాపర్ కాటన్ వేర్, ఇంకా బాగా ఫ్లూయిడ్స్ అవి తెచ్చుకుంటారా కాటన్స్ వేసుకొని చాలా మంచిగా సన్ ప్రొటెక్షన్తో రావాలి. హాట్ సన్, బట్ చాలా ప్లెజెంట్ ప్లేస్, చాలా బాగుంది. చాలా వర్క్ ఇంకా పెండింగ్ ఉంది. సోఫార్ 40% అయిందంట, చాలా అవ్వాల్సి ఉంది. ద బెస్ట్ పార్ట్ ఈస్ వెహికల్స్ అన్నమాట. ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ టైం టు టైం వస్తున్నాయి, పిక్ చేసుకుంటున్నాయి, డ్రాప్ చేస్తున్నాయి.
నా వెనకాల చూస్తున్నారా మస్కిటో, ఇట్స్ సో బ్యూటిఫుల్. చూడండి, భలే బాగుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు మీ కమెంట్స్ ద్వారా తెలియపరచండి. ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ హిట్ చేస్తే నెక్స్ట్ టైం నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉల్లాసంగా ఉత్సాహంగా మీ మాధవి. బాయ్.